భాగవతులు రచింపడినటువంటి ధ్రువ చరిత్ర ఇక్కడ జరిగిందని మా పెద్దలు చెప్తూ ఉంటారు. ఉత్తరాయణ రాజుకి ఇద్దరు భార్యలు, సునీత సురుచి అని. పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, రెండో భార్య కొడుకు ఉత్తముడు. రెండో భార్య అంటే అభిమానం కొద్దీ సభాముఖంగా తొడమి కూర్చోబెట్టుకుంటాడు రాజు. పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, ఇతను కూడా కూర్చొని ప్రయత్నం చేస్తే నువ్వు నా కడుపును కొట్టలేదు కనుక అర్హత లేని సవితల్లి సింహాసనం నుంచి కిందకి దింపేస్తుంది. ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ జరిగిన విషయం చెప్తే, నాయన భర్త వ్యతిరేకమైనప్పుడు మనకు ఆరాధ్యత విష్ణుమూర్తి, నాయన నువ్వు శాండీల మహాముని ఆశ్రమంకి వెళ్ళి స్వామిని ప్రార్థించమని చెప్తుంది. ఇక్కడ ఒకప్పుడు తిరుపతి శాండీల మహాముని ఆశ్రమం అడివి. ఇక్కడ వచ్చి ధ్రువుడు తపస్సుకి పూనుకుంటాడు. ఇలా నారదుడు వచ్చి ప్రాణోపదేశం చేసిన వల్ల ఈ రాక్షసులు కానీ పాములు కానీ రాకుండా కాపాడుతుంటాయి. చంటి పిల్లలు తపస్సు చేస్తానని సంతోషపడి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వెంటనే ఏడాది లోపనే వైకుంఠం శంఖం పూజిస్తూ ఇక్కడ వచ్చి ప్రతిష్ఠ అవుతాడు స్వామి. ఆ ప్రతిష్ఠ అయినప్పుడు శంఖం యొక్క శబ్దానికి ఆ తేజస్సుని తట్టుకోలేక ఈ ధ్రువుడు భీతిల్లుతాడు. పోరాడు భీతులను గ్రహించే స్వామి వెంటనే తేజస్సును తగ్గించుకొని కుడి చేత శంఖాన్ని మార్చుకొని ఆ శంఖంతో దమడం ఒత్తి, నాయన ఏంటి కంగారు పడుతున్నాను, ఎందుకు నీ అంతా ఉన్నాను కదా అంటారు. ఆ టైంలో స్వామి ధ్రువుడంతా కనిపించేవాడికి నేను కావాలో కోరుకోమంటాడు. తండ్రి, నాకు నేను రాజ్యం కోసం తపస్సు చేస్తున్నాను, కానీ నేను చూశాక నీ సేవ చేసుకోవాలని కోరుకుంది, నీకు ఉండిపోయి పిలిచి పెడతాడు. అతని యొక్క కోరిక ప్రకారం నేను ఇక్కడే స్వయంభూగా ఉండిపోయాడు స్వామి. కానీ నువ్వు నన్ను మెప్పించావు కనుక నీకు ధ్రువమండలాన్ని ఏర్పరుస్తాను, శాశ్వతంగా నా దగ్గర ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఆకాశానికి కనిపించే ధ్రువ నక్షత్రం స్వామి ఏర్పాటు చేసింది. అప్పటికే మనకు ఉన్నట్టు ఆధారం. ఈ ధ్రువ చరిత్ర ఆధారంగా పసిబాలుడైన ధ్రువునికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చిన ఒకప్పటి కీకారణ్య ప్రాంతమే తిరుపతి. రండి ఆ ప్రాంతాన్ని దర్శిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఏడుకొండలపై కొలువుదీరిన తిరుపతి ప్రాంతం కానే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రైల్వే జంక్షన్ సామర్లకోటకు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కిల్లంపూడి వెళ్లే మార్గమధ్యంలో గల తిరుపతి ప్రాంతం. పారే సెలయేటికి ఒకవైపు చెదలాడ, మరోవైపు తిరుపతి గ్రామ పంచాయతీలు కలవు. పసిబాలుడు ధ్రువుని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఈ తిరుపతి గ్రామంలో దర్శనమిచ్చి శృంగార వల్లభ స్వామిగా శిలారూపంలో నిలిచినారని స్థల పురాణం చెబుతుంది. పిమ్మట స్వయంగా దేవతలే స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారని, క్రమేపీ రాజ్య పోషకులు స్వామివారిని ఆరాధించి సకల సంపదలను జయాలను పొందారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు, బట్టి విక్రమార్కులు, రాణి రుద్రమదేవి, బ్రిటన్ విక్టోరియా రాణి, పెద్దాపురం, పిఠాపురం సంస్థాన పాలకులు మొదలైన ఎందరో స్వామివారి సేవలో పునీతులైనారు. ఆలయ ప్రాచీన విశిష్టతను తెలిపే ఎన్నో శాసనాలు ఆలయ స్తంభాలపై నేటికి దర్శనమిస్తున్నాయి. ఆలయానికి 4 వైపులా ద్వారాలు కలవు. ఇచ్చట ఉత్తర ద్వార దర్శనం పరమ పవిత్రంగా భక్తులు భావిస్తారు. పసిబాలుడు ధ్రువునికి స్వామివారు దర్శనమిచ్చినప్పుడు ఆ బాలుడు ఆ విశ్వరూప సందర్శనం గాంచలేక భీతిల్లి కనులు మూసుకుంటే స్వామివారు ఆ బాలుని చెక్కిళ్లపై తన శంకుతో ఒత్తి, ధ్రువ భయమెందుకు, నేను నీయంతేగా ఉన్నాను అంటూ ఆ బాలుని ఎత్తులోనే తిరిగి సందర్శనం ఇచ్చారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించిన వారు ధ్వజస్తంభం వద్ద గల పద్మం నుండి స్వామివారిని చూస్తే ఎంత ఎత్తులో గల వారికి అంతే ఎత్తులో దర్శనమియ్యడం ఇచ్చట ప్రత్యేకత. విశ్వరూపాన్ని దాచిపెట్టి సౌందర్యంగా, అలంకార ప్రియంగా, ముగ్ధ మనోహరంగా, శృంగారంగా ధ్రువునికి దర్శనమియ్యడం వలననే ఆ లక్ష్మీ వల్లభుడు శ్రీ శృంగార వల్లభునిగా నేటికి భక్తులను అలరిస్తున్నారు.
శంకు చక్రాలను కుడి ఎడమలకు బదులుగా ఎడమ కుడులుగా కలిగి స్వామివారు మెత్తని నల్ల మన్నుతో చేసినట్లు కనిపించడం ఇచ్చట మరో విశేషం. ఆలయ ప్రాంగణంలో విశిష్టత గల బావి కూడా కలదు. ఈ బావి నీటితో స్నానమాచరించి స్వామివారిని ఏమి కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల అచంచల విశ్వాసం. ఇలా బేసి సంఖ్యలో శనివారాలు నియమాలు పాటించి స్వామివారిని సేవించిన వారు తమ కోరిక తీరిన వెంటనే విశేషమైన కానుకలతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పటికి బెల్లపు అచ్చులను కూడా సమర్పించడం శుభప్రదంగా చెబుతారు. నా పేరు పెద్దిండి వెంకటగోపాల్ సీతారామాచార్యులు అనే బాబ్జీ అంటారు. మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చెదలాడు తిరుపతి గ్రామం. ఈ శృంగారోత్సవం దేవస్థానం అర్చకులు మేము. మా నాన్నగారు ప్రధాన అర్చకులు, అలాగే మా చిన్నాన్నగారు కూడా అర్చకులు. ఈ దేవాలయంలో మేము పురాతన నుండి వంశపర్యంగా చేస్తున్నాం ఈ అర్చకత్వం. స్వామివారి కళ్యాణం కూడా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు 6 రోజులు కూడా జరుగుతుంది కళ్యాణం. పేట్ల మీద దంపతులు కూర్చుంటారు. చాలా వైభవంగా, అంటే ధ్వజారోహణంతో శుద్ధ, అంటే 6 రోజులు జరిగే కళ్యాణాన్ని ధ్వజారోహణంతో శ్రీ పుష్పయాగం దాకా, అంటే మొదటి రోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది. రెండో రోజు ఉదయం స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. 3 సదస్యం జరుగుతుంది, అంటే బూర్లు పానకం పంచి పెడతాం. 4వ రోజు నాడు స్వామివారిని బయట కూర్చోబెట్టి అర్చకులు ఆ స్వామివారికి చరిత్ర చెప్తారు. 5వ రోజు చక్ర స్నానం, అంటే స్వామివారిని చక్ర స్నానం చేయిస్తారు. బొక్క జల్లి గ్రామం అంతా ఊరేగిస్తారు. 6వ రోజు రాత్రి 8 గంటల కల్లా మళ్ళీ దంపతులందరినీ కూర్చోబెట్టి, పీటల మీద ఎవరైతే కూర్చున్నారో మొదటి రోజు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి దంపతాంబాలు అన్నీ ఇప్పించి శ్రీ పుష్పయోగం అనేటువంటి కార్యక్రమం 6 రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల దాకా స్వామివారికి ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థము ప్రసాదము మా గ్రామస్తులు మేము కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళని గౌరవం చేసి పంపుతాం. ఈ స్వామివారికి 600 ఎకరముల భూమి ఉండేది. ఆ భూమి సాకళమాన్యం, బుక్కామాన్యం, వైష్ణవమాన్యం, బ్రాహ్మణమాన్యం, అర్చకత్వమాన్యం, మంగళమాన్యం ఇవన్నీ కలిపి 600 ఎకరాల భూమి ఉండేది. కానీ ప్రస్తుతానికి 18 ఎకరాలు మాత్రమే ఉంది. నిత్యం అలంకార ప్రియునిగా పేరుగాంచిన శ్రీ శృంగార వల్లభస్వామి వారి సందర్శనం జీవితంలో భక్తులకు కలిగే ఓ శుభయోగం. ఆ సందర్శనం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.